యూరియా యాప్ ప్రారంభం తొలి విడతగా 5 జిల్లాల్లో మిగతా జిల్లాలో వారం రోజుకి అందుబాటులోకి అంట. మరి యూరియాను బుక్ చేసుకోవాలంటే యాప్ అయితే తయారు చేసిరంట. ఇన్ని రోజులు షాపులలో దొరుకుతుంది. దీన్ని ఉద్దేశించి కేటీఆర్ ఏమన్నాడంటే మరి ఎందుకు తీసుకొచ్చిరు ఇదంటే యూరియా యాప్ ఉందనుకో అందరు ఇంటికాన్నే ఉండి బుక్ చేసుకుంటారు. అదే ఇప్పుడు షాప్లలోకి వచ్చిరనుకో లైన్ కనబడుతుంది, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. రోడ్ల మీద ఎవరు ఎక్కకుండా రైతులు రోడ్ల మీదకి రాకుండా లైన్లు కట్టకుండా ఈ విధంగా యాప్ తయారు చేసి యాప్లో ఉంటే ఎవరు బయటికి రారు. అది వస్తుంది లేకపోతే లేదు ఎప్పుడో వస్తుంది. దానికి ఇక యాప్ అంటే తెలిసిందే కదా, బుక్ చేసుకున్న తర్వాత ఇక దాని రూల్స్ ప్రకారం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. జనాలు బయటకు అవ్వాలి రారుగా. సో రైతులందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి కేటీఆర్ ఆ మధ్య మాట్లాడాడు. అయితే దీంట్లో ఏంటంటే నువ్వు ఒకసారి బుక్ చేసినావు అనుకో, వారం రోజులలో రావాలి. పుచ్చుకున్న రాలేదనుకో మళ్ళీ నువ్వు 3 వారాల దాకా బుక్ చేసుకునే అధికారం నీకు ఉండదు. ఇవన్నీ ఉంటాయి కదా, ఉండదు. ఇక నువ్వు నీ పంట ఎండిపోని, నీ పంట ఆగంగాని ఇక రోడ్ల మీదకి వచ్చేది లేదు, షాపుల దగ్గర లైన్ కట్టేది లేదు. దాంట్లో ఒకవేళ చూపిస్తే ఏడా జనగాంలో ఉందా, తర్వాత హైదరాబాద్లో ఉందా, లేకపోతే కరీంనగర్లో ఉందా, అంతే ఏడుంది అనేది కూడా చూపిస్తుంది. అటు ఆడికి పోయి తెచ్చుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు మరి రైతులకు ఫోను తీసుకొని మరి అలా యాప్ లాగిన్ అయ్యి ఇవన్నీ వస్తాయా? మరి కొంతమంది ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ ను బుక్ చేసుకొని ఎరువు కావాలి, అలా అడ్రస్ పెట్టాలి, ఆధార్ కార్డు పెట్టాలి. ఇప్పుడు దీంతో ఇంకో కొత్త ఏంటంటే ఇప్పుడు ఎవరిదైతే భూమి ఉన్నదో వాళ్ళది ఆధార్ కార్డు కావాలి. కౌలు రైతులకు ఇది మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. సో కౌలు రైతులకు మళ్ళా మీ ఓనర్ను బదిలాడాలి. ఆ ఎక్కడో ఉంటాడు, బుక్ చేయమంటే బుక్ చేయడు. ఆ యాప్ వాళ్ళకు తీసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు ఆయనకు. సో ఏంది కథ అంతా? ఇక చదువుకున్నోనికి చెప్పే పని రైతులకు చెప్తున్నారు. రైతులు అంటే అందరు చదువుకోకపోవచ్చు కదా, వాళ్ళకి పెద్దగా ఈ టెక్నాలజీ యాప్ను యూజ్ చేయడం ఇలాంటివి వాళ్ళకు. వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? ఏంది కథ?